నమస్కారం. ముందుగా నాన్నగారు చిరంజీవి గారు అమరావతి గారికి సాబు విశాల్జీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చిన్న చిన్న వచ్చారు మా పిచ్చి ఫ్యాన్స్కి చాలామంది యాక్టర్లు వచ్చారు చిన్న లేడీస్ వాళ్ళందరికీ ఈ సినిమా కొన్ని విషయాలు చాలా ఆనందపరుస్తాయి, కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా తృప్తిగా ఉంటుంది. బట్ ఈ విషయం అసలు నా లైఫ్ అయితే మార్చేసింది. ఇన్ని సినిమాలకి నాకు వచ్చిన ప్రేమ అభిమానం కానీ ఒక తీరులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సినిమా గురించి నాకు తెలుస్తాడు. ఇలాంటి ఒక కొత్త అనుభూతి నేను ఎప్పుడు ఇవ్వలేదు, నేను ఎప్పుడు అనుభవించలేదు. సో అన్ని సినిమాలు రివ్యూ ఒకటైతే ఈ సినిమాకి ప్రత్యేకంగా నా గుండెల్లో వరకు వెళ్ళిపోయి ఒక రివ్యూ ఇచ్చారు మీరు, నాకు అంత పెద్ద హిట్ ఇచ్చారు. ఫస్ట్ మీ అందరికీ, లాస్ట్ కాకుండా ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇలాగ రీల్స్ చూస్తూ ఉంటే చాలా కొత్త ఆడియన్స్ వచ్చినట్టున్నారు థియేటర్కి. బుజ్జి పిల్లలు వాళ్ళందరూ మసా చికిడి చేస్తూ ఉంటే అసలు ఆ పేరెంట్స్కి ఎంత ధైర్యం, అంత పెద్ద సౌందర్యంలో వాళ్ళు వచ్చి తీసుకొచ్చారంటే ఆ సినిమాని ఎంత నమ్ముంటారు పేరెంట్స్. వాళ్ళకి ఏదో నేర్చుకుంటారని ఒక చిన్న ఆలోచన ఉండే ఉంటుందేమో. అది ఖచ్చితంగా బుజ్జి చేసిన ప్రయత్నం. అలాగే ఎంత చిన్నవాళ్ళు వచ్చారో అంత పెద్దవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా లుంగి వేసుకొని ఎంత చుట్టూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చాలా కొత్త అనుభూతి ఇది. మళ్ళీ ఇలాంటి అనుభూతి వస్తుందో లేదో నాకు తెలియదు. ఈ సినిమాని ఎంత సక్సెస్ చేశారంటే రామ్ చరణ్ మర్చిపోయి మీరు పెద్దని గుర్తుపెట్టుకోవడం భయవేస్తుంది. అది ఎందుకంటే నా ఇంట్లో నేను స్వతగా అనుభవించాను. నా పుట్టది ట్విన్గా పెద్ద రిలీజ్ అయ్యే వరకు నాన్న అనేది. ఇప్పుడు పెద్ద పిల్లలకి నాన్నంటే పెద్ద నాన్న. సో నా పేరు మర్చిపోయారు, నాన్న మర్చిపోయారు, ఇప్పుడు పెద్ద గుర్తుంది అందరికీ. ఇంత పెద్ద బ్యూటిఫుల్ మెమరీ ఇచ్చిన బుచ్చిబాబుకి చాలా థ్యాంక్ యూ. సెకండ్, బుచ్చిబాబు అనే ఈ అతి వ్యక్తి నాకు తీసుకొచ్చిన వ్యక్తి సుకుమార్ గారు. సో అలా నా దగ్గరికి తీసుకొచ్చిన సుకుమార్ గారికి నేను మనస్ఫూర్తిగా మై మోస్ట్ ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్, నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్. నాకు ఎప్పుడైనా ఏదైనా డౌన్లో ఉన్నప్పుడు మా నాన్నగారితో మాట్లాడేది ఉంటే నేను ఫస్ట్ ఫోన్ చేసే వ్యక్తి సుకుమార్ గారు. అంటే ఆయనకి లెక్చరర్గా ఉండి ఎన్నో స్టూడెంట్స్ డీల్ చేశారు, నన్ను కూడా స్టూడెంట్గా డీల్ చేశారు అని అప్పుడు అడుగుతా ఉన్నాను ఆయన. అలాంటి సుకుమార్ గారికి ఉన్నందుకు I'm very happy in my life to have a great brother like Sukumar garu. మా సతీష్ గారు ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ లాగా లేరు, ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేసినట్టు ఎంత స్ట్రాంగ్ బలమైన ఒక స్తంభం లాగా, పిల్లర్ లాగా మాకు ఈ పెద్ద అనే సినిమాలు ఉన్నారు. నేను అనుకుంటా ఉండేవాడిని మొదటి రోజుల్లో ఈయన ఇంత పెద్ద బడ్జెట్ తీస్తారా లేదా అని. నేను పనిచేసిన ప్రొడ్యూసర్స్లో సారీ నాకు అందరూ ఇష్టమైన అందరితో నేను మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఒక్క ఫస్ట్ సినిమాకి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత భరోసా ఇచ్చిన నా సతీష్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హోప్ టు మెనీ మోర్ మూవీస్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 4 సినిమాలు పనిచేసిన మా రత్నగారి గారికి థ్యాంక్ యూ. రత్నగారి గారు, యూ మేడ్ ద ఫిల్మ్, ద ఎమోషన్ అండ్ ద సాంగ్స్ అండ్ ఆల్ ఆఫ్ us look so beautiful. It all paid off when we see on the big screen, especially our Kushti shots. And the Delhi episode is my favorite. And you were a masterpiece, cinematography. Thank you so much for being part of this. And of course, Rahman garu okasari getigaru. Second half lo నేను ఎంత కష్టపడినా దానికి నిజంగా ప్రాణం పోసి దాన్ని ఒక లైవ్లీగా తీసుకొచ్చి దాన్ని జనాల వరకు వెళ్ళేలాగా బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇచ్చారు. ఆయనకి
ఎంత మాట్లాడినా ఆయన గురించి తక్కువే. హ్యాట్స్ ఆఫ్ టు రెహమాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ గారు. ఎక్కడున్నా ప్లీజ్ అండర్స్టాండ్ వి లవ్ యూ సో మచ్ అండ్ ద వర్క్ అండ్ ద డెడికేషన్ యూ షోడ్ పెద్ది మీన్స్ అ లాట్ ఫర్ ఆల్ ఆఫ్ us. అండ్ నవీన్ నుండి మా లిరిసిస్ట్కి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్, లైటింగ్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, అవినాష్ కోల్లా గారికి థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ పెద్ద అనే వరల్డ్ని మాకు బాగా క్రియేట్ చేసి మాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. షూటింగ్ చేస్తున్నప్పుడే ఆ వరల్డ్లో ఉన్నట్టు మాకు ఫీలింగ్ ఇచ్చారు. ట్యాగోర్ అనే సినిమాలో క్లైమాక్స్ ఒక డైలాగ్ నాకు గుర్తుకొస్తుంది. తెలుగు ప్రజలు ఎవరిని అంత ఈజీగా ఇష్టపడరు. ఒక్కసారి ఇష్టపడితే చనిపోయే వరకు గుర్తుపెట్టుకునే ప్రేమిస్తూ ఉంటారు. అలాగా ఎవరు ఎన్ని చేసినా అటువంటి రివ్యూ రాసినా ఇది మా సినిమా కాదు, ప్రతి ఎవరైనా ప్రేక్షక దేవుడి సినిమా. మీరు మీ భుజాల్లో తీసుకెళ్ళి ఎవరెవరైతే సినిమా చూసారో మీ ఫోన్ తీసి మీరు ఎన్నో రివ్యూలు ఇచ్చారు మా పర్ఫార్మెన్స్కి, మా హార్డ్ వర్క్కి, మా సినిమాకి, మా బుజ్జికి, మా రైటింగ్కి. మీ అందరికీ రివ్యూ ఫోన్ తీసి రివ్యూ చేసిన మంచి మాటలు, దాంట్లో మంచి చూసిన ప్రతి రివ్యూకి, ప్రతి ప్రేక్షక దేవుడికి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ అంటే ఆల్ రివ్యూస్కి నేను బిగ్ ఛానల్స్ నుంచి చిన్న రివ్యూస్కి అందరికీ నేను థ్యాంక్ చెప్తున్నాను. నిజంగా మనస్ఫూర్తిగా కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోతే అది పక్కన పెడితే సినిమా అనే లాంగ్వేజ్, సినిమా అనే ఎమోషన్ ఇస్ బియాండ్ అస్, బియాండ్ యాక్టర్స్, బియాండ్ డైరెక్టర్, ఒక బియాండ్ రివ్యూవర్స్, బియాండ్ మమ్మల్ని బాగా ఇష్టపడే ఫ్యాన్స్కి మించి ఒక మంచి సినిమా అంటే దాన్ని మించి వెళ్ళాలి. అది మీరు పెద్దతో నిరూపించి మాకు ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ నేను మర్చిపోయి సినిమా ఇచ్చినందుకు ఐ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ. బాగా సపోర్ట్ చేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అండ్ సినిమాటోగ్రాఫర్ మోహన్ రెడ్డి గారికి, అండ్ అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, మా కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఇట్ మీన్స్ అలాట్. జాన్వీ కపూర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ శృతి హాసన్ ఒక బ్యూటిఫుల్ సాంగ్, మల్లవల్లు సాంగ్ చేసిన శృతి హాసన్ గారికి కూడా నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమాని కో ప్రొడ్యూస్ చేసిన మా ఈశాన్ గారికి కూడా థ్యాంక్ యూ. బిఫోర్ ఈశాన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఆర్టిస్ట్కి అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సక్సెస్ చాలా అందుకుంటూ ఉంటారు, కానీ గౌరవంతో కూడుకున్న సక్సెస్ అందుకున్నారు. సినిమా కథ తగినప్పుడు నేను ఏదో పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తానని అనుకోలేదు.